జూబ్లీస్ నియోజకవర్గంలో మధురానగర్లో మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గురించి ఇంటింటా ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుండి ఓటర్ల నుంచి ఈ యొక్క మధురానగర్లో మంచి స్పందన ఉంది. గతంలో గోపీనాథ్ గారు చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో మంచి విశ్వాసం చూరగొనడం జరిగింది. వారు అన్ని రకాలుగా ప్రజలు, మధురానగర్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి సునీతమ్మ గారి గెలుపు కోసం పనిచేస్తున్నారు. కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. తప్పనిసరిగా సునీతమ్మ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్లా ఉందన్న ఈ రోజు అంతా వీడు బాకీ కార్డ్ అని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు, ప్రజలు నమ్ముతున్నారు, నిజంగా ఇటువంటి సిచువేషన్ ఉందా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను తుంగలో తొక్కి ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా సగం స్థాయిలో అమలు చేసి ప్రజలు ఆ 6 గ్యారెంటీలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తిరస్కరించారు. రేపు ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలే 6 గ్యారెంటీల మీద మోసం చేసిననే దాని మీద మంచి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఈ రోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళకపోతే ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇదే లేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. గెలుస్తున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్రల గత 20 ఏళ్ల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుపోయింది. ఏదో దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు దాన్ని తిప్పికొట్టి రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా మరి ఓట్ల రూపకంగా చూపెట్టడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏమంటారు ఈ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎంత ఓట్లతో బీఆర్ఎస్ గెలుపు కాబోతుందంటే చెప్తారు? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో సుమారుగా 20-25 వేల మెజార్టీతోని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నారు. 14వ తారీఖు నాడు ఈ యొక్క జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రజలతో మరి కార్యకర్తలతో విజయోత్సవ ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నాం. అంటే గెలుపు ఖాయం అంటారా? గెలుపు పక్కా ఖాయం. కేసీఆర్ గారు చేసిన పనులు, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ గారు చేసిన ఇంటింటికి మంచినీరు కార్యక్రమం మరియు ట్యాక్సీ లేని రూపకంగా నిరుద్యోగులకు ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ కి బ్రహ్మరథం కట్టారు ఈ జూబ్లీహిల్స్ ప్రజలందరూ. గెలుపు అనేది పక్కా ఖాయం అయిపోయింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసపూరితమైన హామీలు, అవునా, హామీలు ఇచ్చారు, మోసపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ తప్పుడు సమాచారమే ఇస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైపోయింది. ఏదో విలేజ్లలో చెప్పి మాయమాటలు చెప్పి అవును అవిస్తాం ఇవిస్తాం అని చెప్పి నమ్మబలికిరు తప్ప హైదరాబాద్ ప్రజలు అట్లా వినడానికి సిద్ధంగా లేరు. అవన్నీ డమ్మీ మాటలు అన్నా, డమ్మీ మాటలు, మభ్య పెట్టడమే. ఇప్పుడు కంటోన్మెంట్ 400 కోట్లు ఖర్చు పెట్టి అన్నారు. మా కేటీఆర్ గారు నిన్న చెప్పాడు, సవాల్ చేసి రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటా అన్నాడు. నిజంగా సీఎం అయితే, అవునా, సీఎం కుర్చీకి వాల్యూ ఉంటే ధైర్యంగా వచ్చి నిజంగా నేను ఇక్కడ ఇచ్చిన అని చెప్పి కాళ్ళు ప్రొసీడింగ్ చూపెట్టమన్నారు. పైసలు కాదు, కాళ్ళు ప్రొసీడింగ్లు ఉంటే నువ్వు ఇచ్చిన ఏలో తెలిసిపోతావు శాంక్షన్ లెటర్ అనేది, అవునా. కాబట్టి అది తెడ్డెల్లం అయిపోయింది. సీఎం కుర్చీ మీద కూర్చున్నప్పుడు సంధి ఇప్పటి వరకు ఏ బహిరంగ సభలనైనా రేవంత్ రెడ్డి ఒక నిజమైనటువంటి ఒక్క మాట మాట్లాడినా మీకు తెలియదా? ఒక్కటి 100 మీటింగ్ల కంటే ఎక్కువనే పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ ఒక్క మీటింగ్లోనన్నా రేవంత్ రెడ్డి గారు ఆ సీఎం కుర్చీకి న్యాయం చేసిరా? ఎంతసేపు చూసినా, అవునా, కేసీఆర్ ఫ్యామిలీ వాడి లొల్లి పెట్టుడు ఒళ్ళు తప్ప అందులో మన ఒక వాస్తవం ఉందా? ఒక ప్రాజెక్ట్ కట్టినావా? ఒక పని చేసినావా? అవునా, ఎందుకు గమనిస్తలేరండి జనాలు? ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు అండి. ఇస్తామంటే ఆశపడతారు, ఏదైనా అని ఇస్తామంటే ఆశపడతారు. ఆ ఆశపడి ఓట్లేసిరే తప్ప ఏనే ఏడిచిండు 4000 2000 పింఛను 4000 చేస్తా అన్నాడు. ఈ రోజు అయితే 2000 అవుతుంది. 4 రోజులు అయితే మీరు డిసెంబర్ 4 తారీఖు తీసుకోండి, 4000 పింఛను వస్తా అన్నాడు. ఇచ్చిండా? 100 రోజులలో నేను అన్ని పథకాలు అమలు చేస్తా, 6 పథకాలు అమలు చేస్తా అని నాయన ప్రసంగాల మీద ప్రసంగాలు నరకుడు మీద నరికిండు. ఒకటే అమలైందా? మరి ఎట్లా? ఏమన్నా ఖచ్చితంగా కూడా ఈ రోజు ఇక్కడ బీఆర్ఎస్ ని ప్రజలు నమ్ముతున్నారు, కాంగ్రెస్ బుద్ధి చెప్తా ఉన్నారు. 100% నిజము. ఈ హైదరాబాద్ డెవలప్ కావాలంటే హైదరాబాద్ ప్రాంతానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష. ఈ దేశంలో గానీ
ఈ రాష్ట్రంలో కానీ, ఎందుకంటే దేశంలో బీజేపీ ఉండి మన తెలంగాణకి ఏం లాభం జరగడం లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి తెలంగాణకి ఎలాంటి నష్టం లేదు. రేపొద్దున మళ్ళీ దేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ నిలబడాలంటే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ తప్ప మరొక లీడరు కాడు.